ధనుష్ గారు లేటెస్ట్ మూవీ సార్ ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ట్రైలర్ బాగుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెబుతాను, చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. ఈ మూవీలో మాస్టర్గా మనకి కనిపిస్తున్నారు. అయితే తను వెళ్ళిన కాలేజీలో తప్పులు జరుగుతూ ఉంటాయి. అయితే కాలేజీని మార్చడానికి ధనుష్ గారు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మూవీలో సముద్రకాని గారు కూడా మనకి కనిపించారు. అలాగే ఒకసారి ఈ వీడియో చూడండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు, తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు. చదువుకోవాలన్నా చూశారు కదా ఫ్రెండ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే డబ్బు ఉన్నవాడు కొంటాడు, మరి డబ్బు లేనివాడు ఏం చేస్తాడంటే అప్పు తీసుకొచ్చైనా సరే కట్టి చదువుతాడు. ఇది మాత్రం మన రియల్ లైఫ్లో జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇది మనందరం చూస్తూనే ఉన్నాం రియల్ లైఫ్లో. అలాగే ఒకసారి ఈ వీడియో చూడండి మరోసారి. కుదరడం లేదు. అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు అని చెప్పే డైలాగ్ బాగుంది. ఫీజు కట్టకపోతే ప్రతి ఒక్క కాలేజీ అయినా సరే కాలేజీకి రానివ్వరు. ఇది మాత్రం బాగుంది, నచ్చింది నాకైతే. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక ఈ మూవీలో ఫైట్స్ లేవంటే ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినండి. కానీ చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరొక్కసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అసలేంటి మీ చదువుకున్న గొప్ప? డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, సాయి కుమార్ గారు చదువుకుంటే మీరు గొప్ప అని చెప్పే డైలాగ్కి ధనుష్ గారు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాద చదువుకుంటేనే వస్తుందనే డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి కంటెంట్తో ధనుష్ గారు అయితే మన ముందుకు రాబోతున్నారు సార్ మూవీతో. ఈ మూవీ ఈ నెల 17వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈ మూవీలో నేను గమనించినవి.